ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తిరగకూడదు, ఆయన నోరు తెరిచి మాట్లాడకూడదు అన్న క్రమంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరగకూడదు అన్నారంటే ఎంత దిగజారుడుతనమో ఒకసారి మీరు ఆలోచించాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద మనిషి పడి చనిపోయాడని వీళ్ళు అబద్ధం చెప్తున్నారో అది క్లియర్ కట్గా అబద్ధం అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే జూన్ 18వ తేదీ ఎస్పీ గారు క్లియర్ కట్గా కార్ నెంబర్తో సహా చెప్పారు ప్రైవేట్ వెహికల్ అని చెప్పి. ఆ వెహికల్ని సీజ్ చేసి ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి మరి ఏ విధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారో మనకు తెలుసు. అలాంటిది జూన్ 22కి ఎలా మారిపోతుంది జగన్ గారి కార్ అని? సో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అండ్ హోంమంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని ఏమీ చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన ఒక ఫేక్ వీడియోని రిలీజ్ చేసి వాళ్ళు మాట్లాడటమే కాకుండా ఈరోజు షర్మిల గారితో ఇంకొకరితో కూడా మాట్లాడిస్తున్నారంటే జగన్ గారిని చూసి ఎంత భయపడుతున్నారు, జగన్ గారి వెనక వచ్చే జన సమూహాన్ని చూసి ఎంత భయపడుతున్నారో ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఒకటే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కనుక కరెక్ట్గా నెరవేరిస్తే, మీరు ప్రజలకు చెప్పిన అభివృద్ధిని చేస్తే ఎందుకు భయపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? సో మీరు ఏం చేయట్లేదు కాబట్టి ఈరోజు ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది. ఈరోజు వెన్నుపోటు దినం రోజు ఎలా ప్రజలంతా బయటకు వచ్చి రోడ్డు మీద నడిచారో మీరు చూశారు. అలాగే అన్న రాప్తాడు వెళ్ళినా, పొదిలి వెళ్ళినా, సత్తెనపల్లి వెళ్ళినా, లేదా మొన్న ఎక్కడికి వెళ్ళినా, తెనాలికి వెళ్ళినా ప్రజలు ఎలా పరుగులు తీస్తూ పొలాల్లో, రోడ్లలో పోలీసులు తరుముతున్నా కూడా ఆ అభిమానంతో రావటం చూసి ఇక కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని అర్థమైంది. కాబట్టి ఈరోజు భయపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కారు తీసుకువెళ్ళటం అనేది మనం గమనిస్తున్నాం. సో దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కారు తీసుకెళ్తే భయపడి ఆగిపోయేవాడు కాదు. ప్రజలకు ఒక కష్టం అంటే నిలబడతాడు, కార్యకర్తకు ఒక కష్టం అంటే నిలబడతాడు, పోరాడతారు. అన్న వెనక మేమందరం సైనికుల్లాగా పనిచేస్తాం. ఆయన తొందరలో అందరూ కలిసి నార తీసేలాగా ఉన్నారు. మీరు తమిళనాడు ప్రెస్ ఒకసారి చూడండి, అర్థమవుతుంది. మేడం, ఖచ్చితంగా ప్రజలు పవన్ కళ్యాణ్ దొక్కుపెట్టి నార తీస్తారని చెప్తున్నారు. జనాన్ని చూసి అంటే జగన్కి వస్తున్న జనాదరణ చూసే ప్రజల్లో తిరిగితే ఎక్కడ ప్రజలు జగన్ వైపు వస్తారనే భయంతోనే ఈ విధంగా కేసులు పెడుతున్నారు, వెహికల్ తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. స్వయంగా గుంటూరు ఎస్పీఏ వీడియో ఆ మృతిలో జగన్ లేరు, లేకపోతే ఆ కాన్వాయ్ కాదని చెప్పి తర్వాత 4 రోజుల తర్వాత మార్ఫింగ్ వీడియోని తీసుకొచ్చి అది జగన్ కార్ కింద పడినట్టు చూపించి చిత్రీకరిస్తున్నారని చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని మాజీ మంత్రి రోజైతే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV తాడేపల్లి నుండి.